ఓం శ్రీ గురుభ్యో నమ. ఉపనిషత్తుల ద్వారా తెలియజేయబడిన ధర్మగ్రంథములలో వైదిక కర్మలు చేస్తున్న వాళ్ళు కనీసం 5 అంగుళముల శిఖ ఉంచుకోవాలి. ఆడవాళ్ళు 2 జడలు వేసుకోకూడదు, ఒక జడ ఉండాలి. ఇలాంటివి నేను ఒక సందర్భంలో చూశాను. నా అనుష్ఠానం అప్పుడు దీని గురించి నేను చేసిన రీసెర్చ్లో ఆమ్నాయ మంత్రాలు నేను రీసెర్చ్ చేస్తాను. నేను ఆమ్నాయ, సమామ్నాయ, ఆమ్నాయ అని 3 ఉంటాయి. నేను ఆమ్నాయ మంత్రాలు రీసెర్చ్ చేస్తాను. ఆ రీసెర్చ్ పరంగా వాటిని నేను నేటి విజ్ఞాన శాస్త్రం కూడా జాగ్రత్తగా రీసెర్చ్ చేస్తాను. సరే, నేను ఈ తెలుసుకున్న విషయాల మీద నాకు ఇప్పుడున్న పురాణ ప్రవచనలు చెప్పే సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నేను తొందరపడి ఏది వినను, చూడను, మాట్లాడను. ఇవన్నీ వాళ్ళు అనుకుంటారు వింటానని. నేను లోపలికి పోనేను. ఏంటిది ఋషులు ఇలా ఎందుకు చెప్పారు, ఇన్ని అంగుళాలు పిలకబెట్టాలన్నాడు, ఇవన్నీ ఆలోచించినప్పుడు నా రీసెర్చ్లో తేలిన అద్భుతమైన విషయం ఏంటంటే, అసలు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే, 2 ఇప్పుడు ఆడవాళ్ళకి చెవులకి అటు ఇటు 2 పెట్టుకుంటారు కదా, అట్లాగే తలలో ఎడినో హైపోఫైసిస్ అని ఒక చెవు లాగా రింగులాగా, రెండోది న్యూరో హైపోఫైసిస్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండిటి యొక్క కలయిక వలన ఈ 2 కలుసుకుంటాయి. కలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, హ్యూమన్ బాడీ కపాలంలో ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ లోపల ఈ 2 కలుసుకోవటం వలన సెల్లా టర్సికా అనే ఒక చిన్న లాకు లోపల దాని పేరు, ఆ గ్రంథి దాని పేరు అన్నమాట. అది చిన్న గ్రంథి అంటుంటారు. అందులో వచ్చేసి ఒక హైపోఫిసిస్ అనబడే ఒక చిన్న గ్రంథి యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది, చాలా అండాకారం, గుడ్డు ఆకారంలో ఆ లాకర్ లోపల ఉంటుంది. ఇది ఏం చేస్తుందండి, దీని పని ఏంటండి, మీరు చెప్పినవన్నీ మేము ఏదో చూసుకుంటాం, తెలుసుకుంటాం, మీరు క్లుప్తంగా చెప్పండి అంటే, ఇది యావత్తు నీ ఇన్పుట్ని కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తుందండి? హైపోథాలమస్ అని మెదడు యొక్క బేస్మెంట్ దగ్గర ఒక చిన్న బఠానీ గింజ రూపంలో, మీకు అర్థం అవ్వాలని కూడా చెబుతున్నా ఈ విషయాలని, ఉంటుందన్నమాట. దీన్ని సెల్లా టర్సికా అని చెప్పి మెదడు కింద ఇందా చెప్పాను కదా, ఆ గది పేరు అనమాట. మెల్లా టర్సికా చిన్న గది పేరు, ఆ గదిలో ఉంటుంది. ఇప్పుడు ఇది వంట గది, ఇది బాత్రూమ్ గది, ఇది చాలా ఆ తలలో ఉండే ఆ గది పేరు. ఇది ఏం చేస్తుందంటే, వేదం చదివినవాడు, సంధ్యావనం చేసేవాడు, ఏ యజమానికి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా శిఖాబంధన మంత్రం చదువుతాడు. గుర్తుపెట్టుకోండి. ఆ శిఖాబంధనం శిఖకి లోపల వైపు ఉన్న, నేను చెప్పినవన్నీ ప్రకారం ఆ లోపల ఉంటుంది. ఇది వీడు శిఖను లాగి రోజు ప్రతి యజమాని దగ్గరికి పొద్దున్న సంధ్యావందనం 3 సార్లు చేసినప్పుడు, యజమాని కార్యక్రమాలకి 3-4 సార్లు వెళ్ళినప్పుడు మాత్రం టోటల్గా రాత్రిలోపు ఒక 5-6 సార్లు దాన్ని లాగి మూడేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ గ్రంథి ఏం చేస్తుందంటే, టెస్టోరాన్ అనబడే ఒక లైంగికమైనటువంటి ఉత్పత్తి చేసే దాన్ని తగ్గిస్తుంది, సత్వగుణంలో పెడుతుంది ఆ వృత్తిలో ఉన్న వాళ్ళని. చూడండి, క్రాఫ్లు వేసుకొని, జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని వెళ్తూ ఆమె వాళ్ళు వెళ్తలేదు. ఇది కాదు, సైన్స్ చెప్పింది చెప్తున్నా నేను. వాడు ఎలా ఉంటే నాకు అనవసరం, నేను వాడికి పెడతలేదు, వాడు నాకు పెడతలేదు. ఋషులు చెప్పిన దానికి రీజన్ చెబుతున్నా, మీరు సైంటిఫిక్ చూసుకోండి. ఆడవాళ్ళు 2 జడలు వేసినప్పుడు ఏం చేస్తారంటే, ఆ సెంటర్ పాయింట్కి వేస్తే ఒక జడ వస్తుంది. సెంటర్ పాయింట్కి అట్లా లేకుండా అటు ఇటు లాగితే ఏమవుతుంది, అది మెత్తగా ఉంటుంది, వెన్నపూసలాగా ఉంటుంది. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఇవి అటు ఇటు షింక్ అవుతాయి. షింక్ అయినప్పుడు ఏం జరుగుతుంది, కొంతమంది షింక్ అయినప్పుడు దాని ప్రభావం రీత్యా తర్వాత కొంతమంది 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకి ఏం చేస్తారంటే, ప్రికోషియస్ ప్యూబర్టీ అని వాళ్ళు 10 ఇయర్స్ లోపు రజస్వల అయిన వాళ్ళని ఇలా అంటారు. అలా అవ్వటానికి అదొక కారణం. తర్వాత ఆల్ట్రా ప్రాసెస్ ఆహారాలు తీసుకోవటం, లావుగా ఉండటం,
ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు బాగా జంతువులకు సంబంధించిన కొవ్వులతో చేసే కాస్మెటిక్స్ మంచి గుడ్ స్మెల్ కోసం కలర్స్ కలిపిని వాడటం, వీటి వలన 10 years లోపే వాళ్ళు మెచ్యూర్ అవుతారు. వాళ్ళ ఇంద్రియాలంటే శరీరంలోని బెజ్జాలను ఇంద్రియాలు అంటారు. అవన్నీ యవ్వనంలోకి తయారవుతాయి. ఈ లోపల ఉండేది మాత్రం బాల్యంలో ఉంటుంది. ఇది బాల్యంలో ఉంటుంది. బాడీ మొత్తం కూడా వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ కానీ ఇట్లా అనేక రకాలైనటువంటివి ఉత్పన్నమైనప్పుడు వాళ్ళ యొక్క బుద్ధి ఏమో చైల్డ్గా ఉంటుంది, మిగతా బాడీ అంతా కూడా యవ్వనంలో ఉంటుంది. దానివల్ల నేడు వచ్చే ఎక్కువ కారణాలకి తల్లిదండ్రులు ఒక 50% కారణం. ఎందుకంటే వాళ్ళు ఇవి ఏంటి అని అంటే 2 జడలు వేస్తున్నారని నేను దాన్ని ప్రత్యేకంగా పిట్యూర్ గ్రంథి గురించి చెప్తున్నా, అది యాక్టివేషన్ సిస్టమ్ చెబుతున్నా. మీరు ఎన్ని జడలు వేసుకుంటారో నాకు అనవసర విషయం అది, కానీ అది యాక్టివ్ అయ్యేది అవని చెబుతున్నా. ఒక్క జడ వేసినప్పుడు లాగినప్పుడు ఏమవుతుంది, అది హార్మోన్స్ నాభి కింద హార్మోన్స్ తక్కువ రిలీజ్ చేస్తుంది. గట్టిగా లాగి మీరు జడేసినప్పుడు హార్మోన్స్ కిందకి పంపింగ్ తేడా వచ్చేస్తుంది. అంటే మీరు అవన్నీ నేను క్లుప్తంగా చెప్తున్నాను, పూర్తిగా చెప్పట్లేదు. మీరు మీకున్న జ్ఞానాలను బట్టి వెరిఫై చేసుకోవాలి ఇవన్నీ. దీనికి శ్రీ విద్యాపరంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఏ మంత్రాలు ఉన్నాయండి ఏంటి అంటే, ఒక దీంట్లో కౌశికోపనిషత్తులో 1:6లో, బృహదారణ్యకోపనిషత్తులో 1:5-20లో హిరణ్య గర్భ మంత్ర విద్య అంటారు. ఈ హిరణ్య గర్భ మంత్ర విద్య ద్వారా శబ్ద ధ్వని ద్వారా ఈ పిట్యూరు గ్రంథికి సంబంధించినటువంటివి కొన్ని బాగా సాధకుడికి కావలసిన జ్ఞానం అవి ఇస్తాయి. యావత్తు హ్యూమన్ బాడీని మొత్తాన్ని కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. నేను అవుట్ పుట్టింగ్ చెప్పాను, ఇప్పుడు ఇన్పుట్టింగ్ అనమాట ఇది. ఎప్పుడైతే నువ్వు ఈ పిల్లలకి నాన్ వెజిటేరియను పెట్టేటప్పుడు చిన్నపిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళకి ఆలోచించి పెట్టడము, తర్వాత వచ్చేసి కొన్ని మంత్రాలు మీరు దిగువ తరగతి వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పింది విని ఆచరిస్తారు, ఇది సత్యం అని నమ్మి. సత్యం వాడు చెప్పేవాడు ఎంతవరకు కరెక్టా అని తెలుసుకోవడానికి హిరణ్య గర్భ అనేది ఇంటర్నల్గా మంత్ర సాధన వలన ఈ పిట్యూర్ గ్రంథి అనబడి యాక్టివేషన్ అయినప్పుడు అవతల వాడి యొక్క రాగానే వాడి కళ్ళు నువ్వు చూడంగానే వాడి కళ్ళల్లో ఏంటి, వాడు ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, దేన్ని నా నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఇలాంటివన్నీ అవగతం అవుతాయి. ఇది మనోవైజ్ఞానిక శాస్త్రం అంటారు. ఉపనిషత్తులో ఇది ఒక తోక, అంతేగాని ఉపనిషత్తులు మెయిన్ సబ్జెక్ట్ అదే. ఈ మంత్ర విద్య చేసుకోవటం వలన కానీ అది యాక్టివేషన్ అవ్వటం కోసం కొన్ని ఆయుర్వేదంలో కొన్ని ఉంటాయి, మొన్న కూడా 1-2 చెప్పాను, అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని మీరు గ్రౌండ్ రిపోర్ట్లుగా చూసుకొని వాటిని వాడుతూ ఉంటే ఏమవుతుందంటే మీ లైఫ్ ఆర్థిక నష్టాలు, మానసిక నష్టాలు, శారీరక నష్టాలు జరగకుండా ఉంటున్నాయి అన్నమాట. ఈ మంత్ర సాధన వలన కానీ నేను చెప్పింది మీరు వెరిఫికేషన్ చేసుకోవడం. కావాలని ఎవరు కూడా తప్పు చేయలేదు. పైన 2 జడలు వేసినప్పుడు లాగుతారు కదా, లాగినప్పుడు అది గ్రంథి వ్యాకోసం చెందుతుంది. మీరు కావాలంటే ఎవరైనా గుండు చేసిన వాడిని అటు ఇటు చర్మం కదిలిండి అక్కడ మధ్యలో పొడలుగా వస్తుంది. ఇదంతా సెన్సిటివ్ ప్లేస్ అన్నమాట. అందుకే తలకాయ జాగ్రత్తగా చూసుకోండి, అది ఇదని చెప్పేది. స్వస్తి.